నెక్స్ట్ మళ్ళీ మీరు 132 సబ్స్టేషన్ మీద పోరాటం చేస్తున్నారు కదా, ఆ పోరాటం పురాతిగా కాకముందే మళ్ళీ మీరు అడవి శాఖపై పోరాటం చేస్తున్నారు. ఎందుకు, దేని వలన? అయితే 132 కేసు విషయం గురించి నేను ఇది గ్రామ సభలలో కానీ అధికారుల దగ్గర నాయకుల దగ్గర ఎన్నోసార్లు అడగడం జరిగింది. ఎన్నిసార్లు చేసినా కానీ ఎన్ని రిప్రజెంటేషన్ ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఎన్ని దరఖాస్తులు ఇచ్చినప్పటికీ అది కాదు, ఇక కావట్లేదు అనేటువంటి సందర్భంలో నేను తప్పనిసరి పరిస్థితుల్లో 132 కేవీ సబ్స్టేషన్ గురించి పోరాటం ప్రారంభించడం జరిగింది. మరి నేను దాన్ని ప్రజలకు తీసుకెళ్దామంటే నా దగ్గర డబ్బు లేదు, ఆర్థికంగా చాలా దిగాలుగా ఉన్నాను, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఒక ఫ్లెక్సీ ఒక దాత ఇచ్చినటువంటి ఎస్కే గార్డెన్ వారి సహకారంతో మరియు శివసాయి ఎంటర్ప్రైజ్ వారి సహకారంతో మరియు కొందరి వేరే ఎంటర్ప్రైజ్ వాళ్ళ సహకారంతో నేను నిరాదీక్ష కూర్చోవడం జరిగింది. ఎందుకంటే అప్పుడు సహకారం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఒకవేళ సహకారం తీసుకోకపోతే నేను ఆర్థికంగా చాలా పేదవాడిగా ఉండిపోయాను. మరి వారి సహకారం నేను డబ్బు రూపంలో మాత్రం తీసుకోవట్లేదు అనేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళ ఫ్లెక్సీ రూపంలో కావచ్చు, టెంట్ హౌస్ బల్లల రూపంలో ఆ విధంగా తీసుకొని ఈ లో వోల్టేజ్ ప్రాబ్లం వల్ల మాటికి చిటికి పడితే చాలు చిటికి మాటికి కరెంటు పోవడం, గాలి వాన వస్తే కరెంటు పోవడం, దీనికి అంతటి గల కారణం ఏంటంటే నేను చాలా రకాలుగా సర్వే చేసుకుంటే నాకేం తెలిసిందంటే 132 కేవీ సబ్స్టేషన్ శాంతాపూర్లో ఉంది. లక్షపేటకు ప్రాబ్లం వచ్చినా, దండపల్లి ప్రాబ్లం వచ్చినా, మనకు ప్రాబ్లం వచ్చినా చిటికి మాటికి కరెంటు పోవడం, లేకుంటే ఏదైనా చెట్టు విరిగిపడి 33/11 మీద చెట్టు విరిగిపడి ఇన్కమింగ్ ఫెయిల్ కావడం అలాంటివి చాలా వరకు జరుగుతున్నాయి. అదే 132 కేవీ సబ్స్టేషన్ వస్తే మనకి ఎక్కడైతే పవర్ జనరేట్ అవుతుందో అక్కడి నుంచి డైరెక్ట్ ఈ 132 కేవీ సబ్స్టేషన్కి వస్తుంది. అది టవర్ల ద్వారా వస్తుంది, చెట్ల కంటే హైట్ ఉంటాయి టవర్లు, కాబట్టి మనకు ఇన్కమింగ్ ప్రాబ్లం అనేది ఉండదు. అది రావడం వల్ల ఇక్కడ ఇండస్ట్రియల్గా డెవలప్ అవుతుంది, ప్లస్ లో వోల్టేజ్ ప్రాబ్లం ఉండదు. దానిపైన ఆధారపడి జీవించేటువంటి పాల కేంద్రం వాళ్ళు కానీ, జిరాక్స్ సెంటర్లు వాళ్ళు కానీ, మీ సేవ వాళ్ళు కానీ, వెల్డింగ్ షాప్ వాళ్ళు ఈ విధంగా పోతుంటే దానిపైన సామాన్యంగా ఆధారపడి అంటే సామాన్య పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులకు పోతాయంటే అటువంటి ఒక ఆలోచనతో నేను దానిపైన పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాటంలో ఎప్పుడైతే నేను దీక్ష కూర్చొని చేస్తున్న సందర్భంలో ఒక మహానుభావుడు వచ్చి, అయ్యా మీరు అభివృద్ధి కోరడంలో తప్పులేదు, కానీ మీరు నిర్బంధంలో ఉండిపోయారు, మీరు నిర్బంధించబడుతున్నారు, మీకు ఆ విషయం తెలుసా అంటే ఏంటి అని చెప్పేసి అడిగితే తను చెప్పాడు, మీకు లారీలు నడుస్తున్నాయా? నడుస్తున్నాయి కదా అన్నాను. ఏంటయ్యా నువ్వు అంత ఎరిపప్పలాగా ఉన్నావు, ఇంకా నువ్వు నిద్రలో ఉన్నావా? అసలు జరుగుతున్నటువంటి తతంగం ఇది, ఈ నుంచి లారీలు వస్తుపోతున్నాయి అంటే వస్తు పోతలేవు. మరి అలాంటప్పుడు నీకు ట్రాన్స్పోర్టింగ్ అనేటువంటిది లేకపోతే నీకు 132 కేవీ సబ్స్టేషన్ ఏ విధంగా వస్తుంది? నీకు నిర్మాణాలు ఏ విధంగా జరుగుతాయి? నీకు ఇక్కడ ఐటీఐకి బిల్డింగ్ లేదంటున్నావు, దానికి నిర్మాణం కావాలని, ఈ రోడ్లు నిర్మాణం కావాలంటే అవన్నిటి కూడా ట్రాన్స్పోర్ట్ అనేటువంటిది లేకపోతే నువ్వు ఏ విధంగా అభివృద్ధిలోకి వెళ్తా అనుకుంటున్నావు అని చెప్పేసి తను చెప్పగానే అన్ని వివరాలు చెప్పడం జరిగింది. అప్పుడు నేను దానిపైన ఆరాధిస్తే దానివల్ల నష్టపోతున్నటువంటి వాళ్ళంతా చాలా వరకు ఉన్నారని చెప్పేసి అప్పుడు అనుకున్నాను. దానికంటే ముందు గతంలో పశువుల్ని అడవికి పోనివ్వకపోవడం వల్ల నేను అటవీ శాఖ వారిపైన గతంలో కూడా పోరాటం చేసి, నేను మాధవరావు గారు డిఎఫ్ఓగా ఎఫ్డిఓగా ఉన్నప్పుడు తనపైన నేను పోరాటం చేసి ఆడ ఎంతో కొంత వెసులుబాటు అంటే పూర్తి స్వతంత్రాన్ని కాకుండా కొంత వెసులుబాటుని కల్పించుకోవడం జరిగింది నా రైతులకి, పాడి రైతులకి. అంతేగాని పూర్తి స్వేచ్ఛను సాధించలేకపోయాను. దాని గురించి ఏం జరుగుతుందంటే ఇప్పటికీ కూడా తప్పల్పూర్ కానీ, రోటిగూడ కానీ, చింతగూడ కానీ దీని గురించి మీరు అంటే ఇప్పుడు ఈ పోరాటం చేస్తారు, మళ్ళీ అటవీ శాఖ మీద పోరాటం చేసినప్పుడు మీరు ఒక స్పీకర్ బాక్స్ అనేది పెట్టుకొని ఒక ఫ్లెక్సీకి అంటే ఒక వెరైటీగా ఒక ఫ్లెక్సీ పేర్లు పెట్టుకొని మీద తలిగేసుకొని మీరు తిరుగుతున్నారు కదా, ప్రతి విలేజ్ తిరుగుతున్నారు కదా మన జన్నారం మండలంలో. అంటే మీకు ఈ ప్రజల నుంచి మీకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ వస్తుంది? ప్రజలకు చాలా వరకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చెప్తున్నాను కదా, పాడి పరిశ్రమను ఉపాధిగా భావించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, తన చేతి వృత్తినే ఉపాధిగా భావించినటువంటి చేతి వృత్తి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సహాయ సహకారాలు నాకు ఉన్నాయి. ఎందుకంటే
ఉద్యోగం లేకపోయినా పర్లేదు, మనకు ఉపాధి అనేటువంటి దూరం కాకూడదు అనేటువంటి ఒక ఆలోచన మీద ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం గొర్రెలు ఇస్తుంది, కానీ ఆ గొర్రెని ఎక్కడ మేపాలి చెప్పండి? అడవిలోకి పోయేటువంటి ఆ గొర్రెలకి అడవికి పోనివ్వకపోయినప్పుడు మరి వాటికి మేత ఏ విధంగా? అంటే నిలబెట్టి మేపితే ఏ రైతు బాగుపడతాడు చెప్పండి? ఆ విధంగా నేను ఆలోచన చేసి ప్రతి ఒక్కరిలో కూడా చైతన్యం కలగాలి. ఎవరికి వాళ్ళు ఇప్పుడు పశువుల కాపరిని బెదిరిస్తే ఆయన వచ్చి అయ్యా ఫారెస్ట్ వాళ్ళు బెదిరిస్తున్నారు, జంగలాతులు బెదిరిస్తున్నారు, తిడుతున్నారు, కొడుతున్నారు, మేము ఏం చేయాలని చెప్పి వాళ్ళు చెప్తుంటే రైతులు కూడా పోవాయి అని చెప్పేసి అనడం తప్ప అసలు దాని తతంగం ఏంటి, పూర్వపరాలు ఏంటో వాళ్ళకి తెలియని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి నేను వాళ్ళని చైతన్యపరచడానికి పల్లెలో పాదయాత్రలో భాగంగా ప్రతి పల్లెకు వెళ్ళడం జరుగుతుంది. ప్రతి పల్లెల్లో చాలా వరకు నాకు సహకారం లభిస్తుంది. ముఖ్యంగా మా జన్నారం మండలంలో బాగా పూర్తిగా డ్యామేజ్ అయింది, ఫారెస్ట్ వాళ్ళు బాగా డ్యామేజ్ చేసింది ఎక్కడ అంటే కలమడుగు విలేజ్ నుంచి దాదాపుగా ఆ గ్రామంలో సరిపడా పాలు పెరుగు ఉండగా కూడా మళ్ళీ అదనంగా ఇది విజయ డైరీ కానీ కరీంనగర్ డైరీ కానీ అదనంగా 300 నుంచి 500 లీటర్లు సరఫరా అయ్యేటువంటి ఆ గ్రామంలో ఈరోజు ఇంటింటికి పాల ప్యాకెట్లు దాపురించినాయి అంటే దానికి కారణం అటవీ శాఖ అధికారులే. అంటే ఉపాధి అనేది సర్వం నాశనం అయిపోయింది. అటవీ శాఖ అధికారుల వల్ల, వాళ్ళ ఆంక్షల వల్ల రవాణా సౌకర్యం లేకపోవడమే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా లేకుండా చేస్తున్నారు. ఈరోజు అడవిపై ఆధారపడి జీవిస్తున్నటువంటి మహేంద్రులు మేదరులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు బుట్టలు చాట్లు అల్లుకోకుండా వాళ్ళని కత్తులు లాక్కోవడము, బీడీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తునికాకు తీసుకొని వస్తుంటే వాళ్ళకు 5,000, 10,000 పెనాల్టీ వేయడము, మళ్ళీ చెక్ పోస్ట్ మీద కూడా వాళ్ళను ఆపడము, మన ఇంటికి మనం వస్తూ ఉంటే కారు కూడా 50 నుంచి 100 రూపాయలు పెనాల్టీ వేయడము, ఇలాంటి ఆంక్షల వల్ల ప్రజలు చాలా వరకు నష్టపోతున్నారు. ఇప్పుడు రోడ్ల దుస్థితి తీసుకుంటే బీర్సాయిపేట్, ఉడుంపూర్ ఆ ప్రాంతంలో రోడ్లు మొత్తం ధ్వంసం అయిపోయినాయి. వాటిని పునర్నిర్మాణం చేయడానికి ఏ కాంట్రాక్టర్ ముందుకు రాకపోవడానికి గల కారణం ఏంటంటే భారీ వాహనాల రాకపోకలు నిషేధించడమే కారణము. కాబట్టి భారీ వాహనాల రాకపోకల వల్ల, నిషేధం వల్ల మా ప్రాంతము ఉనికిని కోల్పోయే ప్రమాదం చాలా వరకు ఉంది. కాబట్టి ఉనికి సాగాలి అంటే మా జన్మస్థలము, మా ప్రాంతము అభివృద్ధిలోకి రావాలి, ఉనికిలోకి రావాలి అంటే ఖచ్చితంగా భారీ వాహనాల రాకపోకల కొనసాగింపు జరగాల్సిందే. కాబట్టి ఈ భారీ వాహనాల రాకపోకలు నిషేధాన్ని ఎత్తివేసే వరకు, రద్దు చేసే వరకు నా పోరాటం ఆగదు అని చెప్పేసి ఖరాఖండిగా తెలియజేస్తున్నాను. నెక్స్ట్, మీరు ఇన్ని పోరాటాలు చేస్తారు కదా, పోరాటాలు చేసినప్పుడు మీకు అయ్యే ఖర్చులు ఉంటాయి. ఫ్లెక్సీలకు కానీ, మీరు కూర్చుండడానికి టేబుల్సే కానీ, టెంట్ హౌస్కి కానీ, మళ్ళీ మీరు ప్రతి విలేజ్ తిరగడానికి కూడా ఇవన్నీ డబ్బులు. అంటే మీరు పేదవాళ్ళు కదా, ఇప్పుడు మీ పేదవాడి అని చెప్పుకుంటున్నారు కదా, మీకు ఎక్కడి నుంచి ఏం ఆస్తులు, ఇన్కమ్ లేదు, ఏం లేదు, మీరు బతికేది వాటర్ ప్లాంట్ మీద. అదే వాటర్ ప్లాంట్ బంద్ పెట్టుకొని మీరు పోరాటం చేస్తున్నారు కదా, మీకు వెనుక నుంచి ఎవరైనా సపోర్ట్ ఉన్నారా, లేకపోతే వాళ్ళ ద్వారా మీరు ఈ పోరాటాలు చేస్తున్నారా, లేకపోతే మీ సొంత ఖర్చు చేసుకొని వస్తున్నారా? మీకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి ఈ పోరాటాలు చేయడానికి కానీ ఇవన్నిటికీ? ఎక్కడి నుంచి మీకు డబ్బులు వస్తున్నాయి? అయితే వాస్తవంగా మొదటి నుంచి కూడా నా స్వయం శక్తినే నేను సమాజానికి ఖర్చు చేస్తున్నాను. దానివల్ల నా జీవితంలో ఆర్థిక అభివృద్ధి సాధించలేకపోయాను. నేను ఒక కీర్తిని, మంచి పేరును సంపాదించుకుంటున్నానే తప్ప ధన సంపాదన అనేది లేదు నాకు. వాస్తవమే. ఎందుకంటే నా యొక్క స్వయం కృషిని మాత్రమే నేను సమాజానికి దారాదత్తం చేస్తున్నాను. ఇప్పుడు 2008లో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వచ్చినప్పుడు, అప్పుడు వాస్తవంగా చెప్పాలంటే నా పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. దాని గురించి చెప్తుంటే ఇంకా అసలు కళ్ళ వెంట నీరు వచ్చేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అక్కడి నుంచి కూడా ఆర్థిక స్థితిగతుల్ని ఎదుర్కొంటూ వస్తూ ఉన్న తరుణంలో ఈ తెలంగాణ పోరాటం ప్లస్ ఇవన్నీ కూడా పోరాటాలు చేస్తూ నా ధైర్యంతోనే, నా ఆత్మబలంతోనే, ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి, మన ప్రాంతాన్ని మనము దక్కించుకోవాలనేటువంటి ఆలోచనతో మాత్రమే నేను చేస్తున్నటువంటిది. నాకు ఇప్పటివరకు ఎవరి సహాయ సహకారాలు లేవు. కాకపోతే ఏంటంటే 132 kV సబ్స్టేషన్ గురించి మాత్రము కొందరి సహకారం లభించింది. దానిలో అంటే వాటర్ ప్లాంట్ నిర్మాణం కోసము భూషణ్ గారు సహకరించారు. నాకు నా యొక్క ఆర్థిక స్థితిగతులు పూర్తిగా సమస్యపోయిన సందర్భంలో నన్ను ఆదుకున్నటువంటి ఆయన దేవుడు.
కొక్కుల రాజేందర్ గారు ప్లస్ భూషణ్ గారు, దానిలో వచ్చినటువంటి దానిలో కూడా నేను సేవలు చేస్తూ ఇప్పటికి కూడా నేను పోరాటం చేస్తున్నానంటే వారి పుణ్యమని చెప్పుకోవచ్చు.